కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ కంపెనీనే ఎక్కడా కూడా ఇది చేయకుండా కంపెనీ మీద కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మేము అలాట్ చేసిన ల్యాండ్స్ రద్దు చేశారు అని చెప్పి సాక్షి పేపర్లో ఈ రోజు వచ్చింది. కానీ వీళ్ళు ఏం చెప్తారు, అసలు సాక్షిలో ఏమీ రావట్లేదు, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న సాక్షి పేపర్ పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు వీళ్ళే చెప్పారు ప్రభుత్వం 2 రోజుల్లో చెబుతుంది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలో ఏ విషయం మీద మాట్లాడాలో ఆ విషయం మీద ఖచ్చితంగా స్పందిస్తారు. ప్రతి ఒక్కదానికి పార్టీ అధ్యక్షుడే స్పందించారు. రమేష్ గారు ప్రభుత్వాలు స్పందించేందుకు ప్రతిపక్షాలు స్పందించేందుకు మేము అంటే ప్రభుత్వాలు స్పందించేందుకు ప్రతిపక్షాలు స్పందించేందుకు తేడా లేదంటారా? సార్ ఇప్పుడు ఆ పార్టీ తరఫున మేము ప్రతినిధులుగా మేము స్పందిస్తున్నాం, మేము క్లియర్ గా చెబుతున్నాం. మా పార్టీ స్టాండ్ లేకుండా మేము స్పందిస్తామా? ఇది లేకుండా రఫీ గారు వాళ్ళ పార్టీ యొక్క చెప్పలేకపోయారు. దాని గురించి నిర్ణయం రఫీ గారు మేము మాట్లాడలేదు. ఇండోసోల్ కంపెనీకి నేను కేటాయించిన చేవూరు రాఘవయ్య బాబు అడగమనండి లేదా ఉత్తరం రాయమనండి. ఇప్పుడు రఫీ గారు క్లియర్ కట్ గా కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి అనేది ఆయన చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? ఇంతవరకు కూడా కూటమిలో ఆ కరేడు గ్రామం రఫీ గారు చెప్పలేకపోయారు కదా. మేము తీసుకోవద్దు, కరేడు భూములు కాదు, ఆల్రెడీ గత ప్రభుత్వంలో అలాట్ చేసిన చేవూరు రావూరు మండలాల్లో భూములు మాత్రం ఇవ్వమని మేము చెప్తున్నాము. మరి దానికి దీనికి తేడా లేదా? ఇండోసోల్ కంపెనీ ఇద్దరు కలిసి ప్రకటన చేయమని మేము చేవూరు రావూరులోనే పెట్టుకుంటాం. సరే ఒక్క నిమిషం రమేష్ గారు సరే ఇండోసోలు మీరు చెప్పినట్టుగా చేవూరు రావూరు భూముల మధ్య మేము అక్కడే మాత్రమే పెడతామని కంపెనీ ప్రకటన చేయించగలరా? ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడే ఉంచొచ్చు కదా, భూములు ఎందుకు మార్చడం చేంజ్ చేయడం ఎందుకని అడుగుతున్నారు. సరే రైతులకు ఉపయోగపడే విధంగా మీరు అంటున్నారు. ఎందుకు చెప్తుందండి? మాకేం పని కంపెనీ గురించి చెప్పించడం? ఆ కంపెనీ ఏమన్నా మా కంపెనీనా? మాకేమన్నా సంబంధం ఉందా? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. కంపెనీ చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనండి. వ్యాపారం చేస్తారు, రైతుల పక్షాన మాట్లాడమనండి. రైతుల పక్షాన మాట్లాడి ఇక్కడ భూములు ఇవ్వద్దు, చేవూరు రావూరు ఇవ్వండి, ఇవ్వండి, శ్రీకాకుళంలో ఇవ్వండి, ఇవ్వండి, లేకపోతే కడపలో ఇవ్వండి అని చెప్పమనండి. కొంచెమైనా ఉండాలి. రైట్. ఎస్ రమేష్ గారు వస్తారు మీ దగ్గర. అంటే రమేష్ గారు అంటే పోనీ కరేడు రైతుల నుంచి మీరు సపోర్ట్ ఇవ్వగలరా? మీరు భూములు ఇవ్వద్దు, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అని అంటే భరోసా అంటే మీరు ఇవ్వగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పంటలు పండే భూములు సేకరించడానికి వ్యతిరేకం అనేది అమరావతి విషయంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. సరే సార్, అది ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పండి. కరేడుకు వెళ్ళి మీరు ఆ భరోసా వాళ్ళకి ఇవ్వగలరా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇస్తారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇప్పటికే 4 రోజుల నుంచి వాళ్ళు హైవేలు దిగ్బంధనం చేస్తున్నారు, ప్రాణాలను తెగిస్తామంటున్నారు. అంటే మీరు ముందుగా స్టెప్ తీసుకుంటే ఇంకా మరింత స్పీడప్ అవుతుంది కదా, పోనీ మీరు కోరుకున్నట్టే. సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమయంలో ఆ విషయం గురించి మాట్లాడాలి ఆ సమయంలో ఖచ్చితంగా ఆయన ఎప్పుడో కూడా 2 పంటలు జగన్మోహన్ రెడ్డి గారికి నోట్లో ఎలక్కాయ పడింది, రెడ్డి గారి యొక్క నినాదం ఖచ్చితంగా పంటలు పండే భూములు సేకరించడానికి ఆయన కృష్ణాంజలి గారు నిజంగా అసలు భూసేకరణ కావాలంటే ఆ భూములు ఓనర్లతో ప్రశాంతంగా చర్చ జరుపుకుంటే ఎంత ఇష్యూస్ వస్తాయా? ఎక్కడ ఈ లోపం కనిపిస్తోంది మీకు? ఇప్పుడు భూసేకరణ